ఏపీలో ఇటీవలే సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో బిజినెస్ ఎక్స్పోను సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్పో నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరగనున్న ఈ కార్యక్రమం బ్రోచర్ను, ఏవీ లోగోను మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సానుకూలతతో ముందుకు వెళుతోందని చెప్పారు. అనేక రాయితీలతో కొత్త పారిశ్రామిక పాలసీలను అమల్లోకి తీసుకొచ్చాం. నూజివీడు లాంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పరిశ్రమల స్థాపనకు అనేక సానుకూల అంశాలు, మౌలిక వసతులు ఉన్నాయి. గతేడాది బిజినెస్ ఎక్స్పో కన్నా ఈసారి మెరుగ్గా నిర్వహించనున్నాం. దీని ద్వారా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తాం. వీటిలో టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, హాస్పిటాలజీ వంటి రంగాలుంటాయి. సెమినార్ల నిర్వహణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక రకాల ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తాం.